ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు డిగ్రీ వివరాలు చూపించారని ఆరోపించారు. దేశ ప్రజలు ప్రస్తుతం తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వంపై నిశ్శబ్ద వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అబద్ధం చెప్పాడు ప్రధానమంత్రి. అఫిడవిట్ లో నేను బిఏ గ్రాడ్యుయేట్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఏబిసిడీలు రావు. ఒక భారతదేశ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం ఇదే నిదర్శనం. ఆయన నేను అంటున్నాను, అబద్ధాల ప్రధానమంత్రి. ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 సంవత్సరాలు దాటిపోయింది, 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 10 నయా పైసలు ఇవ్వలేకపోయాడు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఖండిస్తున్నాను. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్, దాంట్లో అన్ని పొరపాట్లే. గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ప్రతి దఫా పేపర్ లీక్ అవుతా ఉంది. అమ్ముకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అయోధ్యలో చందాలు దండుకున్నట్టు అవినీతి అయోధ్యలో జరిగినట్టుగా నీట్లో కూడా అవినీతి జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, వెంటనే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మీరు తీర్మానం పెట్టాలి. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. ప్రక్కనే ఉన్నటువంటి విజయ్ తీర్మానం పెట్టాడు తమిళనాడు అసెంబ్లీలో. నువ్వెందుకు పెట్టకూడదు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆయన్ని సూటిగా అడుగుతున్నాను. నువ్వు ఉత్త మాటలు చెప్పొద్దు, పని చేయి. నువ్వు పని ఇదిగో నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ కి పెట్టు రెజల్యూషన్.